శుభోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడవై ఉన్న గొప్ప దేవ, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును అనుగ్రహించి ఈ రీతిగా నీ యొక్క వాక్యం వినుటకు మాకు ఇస్తున్న నీ కృప కొరకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీవు నాతోనూ మాతోనూ మాట్లాడము. నీ వాక్యమును విని నీ వాక్యంలో ఉన్న సత్యములను గ్రహించుకొని వాక్యానుసారముగా నడుచుకునే కృపను నాకును కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనము నుండి 6వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. మనము చదివిన వాక్య భాగములో దేవుని యొక్క ప్రత్యక్షతలు లేకుంటే ఇర్మియాతో యెహోవా సెలవిస్తున్న కార్యము, నీవు కుమ్మరి ఇంటికి వెళ్ళుము, అక్కడ నీతో నేను మాట్లాడతాను. ఆయన కుమ్మరి ఇంటికి వెళ్ళినప్పుడు కుమ్మరి సారె పైన పని చేస్తూ ఉన్నాడు. తాను పని చేస్తున్న ఆ పాత్ర తన చేతిలో జారి అది విరిగిపోతే ఆ మట్టిని తీసుకొని మరలా ఒక పాత్రగా, మంచి పాత్రగా కుమ్మరి చేయటం ఇర్మియా చూస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుని యొక్క వాక్యము ఆయనకు ప్రత్యక్షమై ఇశ్రాయేలీలు కూడా ఇలాగనే నా చేతిలో ఉన్నారు అని సెలవిచ్చే కార్యమును చూడగలము. ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడుచున్న కార్యము, నీవు దేవుని చేతిలో ఉన్న జిగటమన్నువు. నీవు దేవుని చేతిలో ఉన్న జిగటమన్నుగా ఉన్నదాన్ని బట్టే నీవు ఎన్నిసార్లు దేవుని యొక్క చిత్తమునకు దూరముగా వెళ్ళాలని ప్రయత్నించినను ప్రభువు నిన్ను విడిచిపెట్టకుండగా తాను ప్రేమించిన రీతిగా, తను ఆలోచించిన రీతిగా, తన యొక్క తలంపుల ప్రకారము నిన్నొక నూతనమైన పాత్రగా చేసి ఆయన వాడుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క చేతిలో ఉన్న జిగటమన్నుగా నీవు ఉండాలన్నది ప్రభు ఆశిస్తున్న కార్యం. అనేక సార్లు మనము ఆయన చేయి జారి పక్కకు వెళ్ళిపోయేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. మన యొక్క కార్యములు, మనకు వస్తున్న ఆలోచనలు, వ్యక్తిగతముగా నీ యొక్క శోధనలను బట్టి నీవు అనేక సార్లు ఆయన చేతిలో సారె పైన పని చేస్తూ ఉంటే విరిగిపోయిన పాత్రగా ఉన్నావు. నీవు ఆయన చేతిలో నుండి తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉన్నావు. అయితే ప్రభు నిన్ను ఎంత మాత్రము నేను విడువను, నిన్ను ఎంత మాత్రము నేను త్రోసివేయను. నీలో బలహీనతలు ఉన్నాయి. నిన్ను అపవాది శోధించినప్పుడు నువ్వు శోధనకు లొంగిపోయినావు. అపవాది నీలో బలహీనతలు తీసుకొచ్చినప్పుడు ఆ బలహీనతకు లొంగిపోయి నీవు విరిగిపోయిన ఆ మట్టి పాత్రలాగా మారిపోతున్నావు. కానీ నా ప్రేమ ఎలాంటిదంటే నిన్ను మరలా ఒక కొత్త పాత్రగా చేయాలని ప్రభు ఈ ఉదయకాల సమయంన సెలవిస్తూ ఉన్నాడు. నీ యొక్క జీవితము ఒక నూతనమైనదిగా మార్చబడి, ఉపయోగకరమైన జీవితముగా మార్చబడి, దేవుని కొరకు పనికొచ్చే పాత్రగా నీవు మార్చబడాలనేదే ఆయన ఉద్దేశం అయి ఉన్నది. అందుకే ఈ మట్టి నా చేయి జారిపోయిందని ఆయన పక్కన పడవేయకుండగా ఆ మట్టిని తీసుకొని ఎలాగో కుమ్మరివాడు మరి యొక్క పాత్రను తనకు యుక్తమైన రీతిగా, తనకిష్టం వచ్చిన రీతిగా, తానే ఆలోచించిన రీతిగా దాన్ని మలుచుకుంటున్నాడో ప్రభు అలాగు నిన్ను నన్ను మలిచి తన యొక్క రాజ్యంలో ఆయన ఉపయోగించుకొనుటకు, ఆయనకు అంగీకారమైన జీవితంను కలిగిన వారిగా మార్చబడుటకు మనల్ని తన యొక్క సారె పైన మట్టిగా ఆయన వాడుకుంటూ ఉన్నాడు. మనం మలుచుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మలుచుతూ ఉన్నాడు. నువ్వెంత జాగ్రత్తగా తప్పించుకోవాలనుకున్నాను ప్రభు మరలా నిన్ను చాలా జాగ్రత్తగా ఉపయోగకరమైన పాత్రగా చేయాలని తన సారె పైన ఎక్కించి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు ఆయన చేతిలో ఉన్న జిగటమన్ను
నీవు ఆయనకు ఇష్టమైన పాత్రగా మార్చబడాలని ఆశిస్తూ ఉన్నాడని, నీ జీవితములో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో నీవు తెలుసుకోవాలనియు, నీవు ఆయనలో స్థిరపడాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ లోక శోధనలు నిన్ను ఆయన చేతిలో నుండి జారిపోయేదానికి అనేక సార్లు ప్రేరేపించవచ్చు. అది ఏమైనా అవ్వచ్చు. కొన్నిసార్లు నీ కుటుంబ పరిస్థితులు కూడా నీవు దేవుని యొక్క చేయి జారి ఎందుకు నాకు ఈ కష్టాలు అనేసి ఆయన విడిచిపెట్టి దూరముగా వెళ్ళేదానికి ప్రేరేపించవచ్చు. కొన్నిసార్లు స్నేహితులు అలాగుంటారు. కొన్నిసార్లు నీవు చేస్తున్న పనిని బట్టి నీవు చేయరాని కార్యములు చేసి ఆయన చేతిలో నుండి చేయి జారిపోయిన వ్యక్తిగా ఉండవచ్చు. అయితే ఎన్నడూ ప్రభువు నిన్ను విడిచిపెట్టడు. మనకు సంసోనును ప్రభు ఒక మంచి ఉదాహరణగా ఈ కార్యంలో ఉంచినాడు. దేవుని చేత ఎన్నుకొనబడిన వాడు, నాజీరు చేయబడిన వ్యక్తి, బలహీనత ఆయనలో ప్రవేశించినది. దేవుని చేతిలో నుండి జారిపోయిన పాత్రలాగానే ఉన్నాడు. కానీ ఒక తరుణం అడిగినప్పుడు దేవుని చేతిలో బలమైన పాత్రగా ఆయన ఎలాగూ మార్చబడ్డాడో, ఎలాగూ అనేకులను దేవుని నామమున ఆ దినము హతమార్చేదానికి ఆయనను ఎన్నుకొన్నాడో, అలాగూ ప్రభు నీకును ఒక తరుణం ఇవ్వటానికి, నీ జీవితాన్ని మలచేదానికి, నిన్ను ఆయనకు ఉపయోగకరమైన పాత్రగా చేయుటకు ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున ఆయన నిన్ను తన చేతిలో ఉన్న మట్టిలాగా, జిగట మన్నులాగా చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. తనకిష్టం వచ్చిన పాత్రగా మలుచుకునేదానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు ఆయన చిత్తమునకు లోబడుటకు సిద్ధమా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీవు మమ్మల్ని ప్రేమించినావు దేవా. మేము నీ చేయి జారిపోయినప్పటికీ నీ విడిచిపెట్టకుండా మరలా నీ సారె మీద మమ్మల్ని వేసి ఒక కొత్త పాత్రగా చేసుకొని నీ కోసం ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నావు తండ్రి. మేము ఈ లోక కార్యములను చూస్తూ నీ చేతిలో నుండి జారిపోయిన పరిస్థితుల్లో నుండి మమ్మల్ని తొలగించి నీ కోసము నమ్మకముగా జీవించుటకు, నీ కోసము నాయన నిలిచి ఉండుటకు మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.